గెలవాలి అనుకుంటే కష్టం కదా. ఇక విజయ్ వ్యవహారంలో టీడీపీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వైఖరిలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది సార్. తెలుగుదేశం పార్టీ అయితే టీవీకే వ్యతిరేక వైఖరి తీసుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది అండ్ జగనే స్ఫూర్తి విజయ్కి అని కూడా క్లెయిమ్ చేసుకుంటోన్న పరిస్థితి. ఒక చర్చా కార్యక్రమంలో ఎన్డీఏతో కలవడం తప్ప టీవీకేకి ఇంకొక ఆప్షన్ లేదు అంటూ ఒక తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మాట్లాడారు. బయట ప్లే చేయండి. కలవడం ఒకటి తప్ప టీవీకే పార్టీకి ఆప్షన్ లేదు. మా ఎన్డీఏతో కలవడం ఒకటి తప్ప టీవీకే పార్టీకి ఆప్షన్ లేదు. మా ఎన్డీఏతో కలవడం ఒకటి తప్ప టీవీకే పార్టీకి ఆప్షన్ లేదు. చర్చా కార్యక్రమం ఎందుకు ఉన్నది చెప్పాలి. మనం బయట ప్లే చేసినప్పుడు రహస్యం ఉంచాల్సిన అవసరం లేదు కదా. ఏబిఎన్ చర్చా కార్యక్రమం కదా అది, దాంట్లో ఏమి మొహమాటం ఉండవలసిన అవసరం లేదు కదా. సో అందువల్ల మీకు అంటే వాస్తవంగా జగన్ క్లెయిమ్ చేసుకున్న వైసీపీ క్లెయిమ్ చేసుకుంది. మీకు వైసీపీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే టీవీకే నాయకులు కూడా కొంతమంది మాట్లాడారు, మీకు జగన్ లాగా మనం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాలి అని. ఈవెన్ టీవీకేకు చెందిన తెలుగు మాట్లాడగలిగే నాయకులు సాక్షి టీవీలో కూడా జగన్ స్ఫూర్తి అంటూ మాట్లాడారు. అది ఒక బేస్ ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్కు సంబరాలు చేసుకోవటానికి. తర్వాత మీకు అక్కడ టీడీపీ ఎన్డీఏలో ఉంది కనుక, మీకు తమిళనాడులో ఎన్డీఏ గెలవలేదు కనుక చంద్రబాబు నాయుడు గెలిచిన సీట్లలో ఓడిపోయారు అనే ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి వైసీపీకి అవకాశం వచ్చింది. సో టీవీకే నాయకుడు సాక్షి టీవీలో మాట్లాడుతూ మేము గెలిచిన 108 సీట్స్లో 50 సీట్స్ ఆంధ్ర బార్డర్లో, దానితో పాటు ఆంధ్ర బార్డర్కున్న జిల్లాలైతే అన్ని బార్డర్తో డైరెక్ట్గా కలిసి ఉన్న జిల్లాల్లో ఆంధ్ర బార్డర్ జిల్లాలో 50 సీట్లు గెలుచుకున్నాం. ఆంధ్ర బార్డర్ పంచుకున్న కాన్స్టిట్యున్సీలు అయితే అన్ని గెలిచాం. అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభావం ఉంది అనే రీతిలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు కూడా చెప్పారు. సో ఇది సహజంగానే టీడీపీలో టెన్షన్ పుట్టించింది. ఇదేంటి చూడు, అక్కడ విజయ్ గెలిచాడు గనక, అది కూడా తమిళనాడులోని ఆంధ్ర బార్డర్లో గెలిచాడు గనక, ఎన్డీఏ ఓడిపోయింది కనుక ఇక్కడ మనకు ఏమైనా ఇంపాక్ట్ వస్తుందా అని టీడీపీలో అనవసర పడవడం మొదలైంది. సో వాస్తవానికి వైసీపీ క్లెయిమ్ చేసుకుంటే టీడీపీకి ఏం నష్టం వస్తుంది? తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. సో అక్కడ ఏదో ఎన్డీఏ ఆడే టీడీపీ పోటీ చేసిందా? టీడీపీ ఉన్న అసలు ఆడ బీజేపీయే ప్రధాన ప్లేయర్ కాదు. టీడీపీకి బీజేపీతో అలియన్స్ తప్ప ఏడీఎంకేతో అలియన్స్ లేదు కదా. సో అందువల్ల అక్కడేమి ఎన్డీఏ అధికారంలో కూడా లేదు. సో ఇన్ వాట్ వే తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ ఆంధ్ర పైన ప్రభావం చూపుతుంది. కానీ ఎప్పుడైతే వైసీపీ వారు క్లెయిమ్ చేసుకోవడం మొదలు పెట్టారో టీడీపీ వాళ్ళు విజయ్కి వ్యతిరేకంగా వైఖరి తీసుకోవడం మొదలుపెట్టారు. సార్ చంద్రబాబు నాయుడు అండ్ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా విజయ్ని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు. కంగ్రాచులేషన్స్, ఓకే, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఎక్కడేమో ఉంది అంటే మీకు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అంటే మీకు అనవసరంగా టీడీపీ వాళ్ళు విజయ్కి వ్యతిరేక వైఖరి అందుకున్నారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మా ఎన్డీఏలోకే విజయ్ రాక తప్పదు. ఎందుకు చెప్పుకోవాలి? వీళ్ళకి ఏం సంబంధం? వాడ ఎన్డీఏలో ఉన్న బీజేపీతో పొత్తు, ఏడీఎంకేతో టీడీపీకి పొత్తు లేదు, అవునా కదా? సో అసలు బీజేపీ కూడా అలా ప్లేయర్ కాదు. సో ఎందుకు హరి అనేది? సో ఈ అతి తొందరపాటే కుంపలు ఉంచుతాయి. ఇప్పుడు గతంలో దీపక్ రెడ్డి రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో మా లోకేష్ విమానాలు కూడా మానిటర్ చేస్తున్నాడు అని చెప్పి మీకు ఆర్నవ్ గోస్వామి మామూలు కాలే కదా ఫుట్బాల్. సో కొని తెచ్చుకోవడం ఈ సమస్య, కొరితో తలగొక్కోవడం అంటారు కదా. పోయేదాన్ని ములగమ్మ తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటా అంటే ఎట్లా? నీకు ఏం సంబంధం అసలు? ఆడేదో ఎన్నికలు జరిగాయి, వైసీపీలో సంబరాలు చేసుకుంటా, దాన్ని బట్టి జనం అంతా నమ్మి అక్కడ విజయ్ గెలిచిన ఇక్కడ జగన్ గెలుస్తాడు అని అనుకుంటారా? సో అక్కడ థర్డ్ ఫోర్త్గా కొత్త పార్టీ అది. అక్కడ ఫ్యాక్టర్స్ వేరు, ఇక్కడ ఫ్యాక్టర్స్ వేరు. ఒకే దాన్ని ఇగ్నోర్ చేయాల్సింది కాస్త వీళ్ళు అంటించుకున్నారు. అంటించుకొని టీడీపీ ఈకో సిస్టమ్ మొత్తం ఇక విజయ్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలుపెట్టారు. సో మీకు టీడీపీ అనుకూల టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి ఏడీఎంకే ఎన్డీఏ అధికారంలోకి రావాలి అనే నరేటివ్ బిల్డ్ చేశారు. అక్కడ ఎన్డీఏకి ఎంత ఉన్నాయి? 53 సీట్స్ ఉన్నాయి. 47 ఏడీఎంకేకు, బీజేపీకి 1, 48 4 పిఎన్కేకు, ఇంకొకటి ఇంకో పార్టీకి, మొత్తం 53 సీట్స్ ఉన్నాయి అంతే. సో
సో 234 అసెంబ్లీలో 53 సీట్లున్న ఎన్డీఏకి అధికారంలోకి రావాలి అని టీడీపీ వాళ్ళు ఇక్కడ అంటే ప్రజల్లో ఇక్కడ ఉన్న గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? మీరు 53 సీట్లు ఉన్న అది ముఖ్యమంత్రి చేయాలి, అధికారం ఇవ్వాలి మా వాళ్ళకు అని అంటున్నారు. అసలు మీకు ఏం సంబంధం ఆడ ఎన్డీఏకు? మళ్ళీ మీరు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా విజయం వెనకాల చాలా ఉత్సాహం ఉంది. ఇప్పుడు నేను ఈ మంత్లో నా 3-4 వీడియోస్ 1 lakh దాటితే అన్ని విజయ్ వీడియోస్, ఇంకా వేరే వీడియోస్ లేదు. మీరు నా వీడియోల కింద కామెంట్లు చూసినా కూడా క్లియర్గా టీడీపీ వాళ్ళు విజయ్కి వ్యతిరేకంగా కామెంట్ చేస్తారు. ఎందుకు చేస్తారో అర్థం కాని అంశం. మీకు సంబంధం లేదు కదా. అంటే దానికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడంతో మొదలైంది. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్కు విజయ్కి పోలిక పెట్టి పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే పవర్ఫుల్ ఉంటుంది అనేటువంటి చర్చ ఆల్రెడీ మొదలైంది. సో అదే మీకు కూటమిలో కాస్త అనవసరపు టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అదనంగా విజయ్కి వ్యతిరేకంగా టీడీపీ ఎందుకు క్యాంపెయిన్ చేయాలి? ఆల్రెడీ విజయ్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో విజయ్ పట్ల సానుకూలత అన్యాయం కదా ఇది. మరి ఇప్పుడు 53 సీట్స్ ఉన్న ఎన్డీఏనోమో ప్రభుత్వంలో ఉండాలట. చూడండి ఆయన టీడీపీ ప్రతినిధి మాట్లాడేది. 53 సీట్స్ గెలుచుకున్నాడో ప్రభుత్వంలో ఉండాలట, 108 గెలుచుకున్నాడో ఉండకూడదట. 108 ఎమ్మెల్యేస్కు ఆల్రెడీ 107 అనుకో విజయ్ రాజీనామా చేస్తే, 5 కాంగ్రెస్ గెలిచారు, 112, 2 లెఫ్ట్ పార్టీ 116 అయింది. ఇప్పుడు 117 వస్తే అధికారం, 116 వచ్చినాడు ఎవరితో కలవాలట తెలుసా? 53తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలట. ఇంతగా బీజేపీకి సేవలు చేయాల్సిన అవసరం ఏంటి? నాకు బీజేపీ అట్లా చేస్తుందా? మీరు బీజేపీ టీడీపీకి ఆ రకంగా సేవలు చేస్తుందా? మీరు లడ్డూ వ్యవహారంలోనే బీజేపీ ఓన్ చేసుకోలేదు. అది చంద్రబాబు అన్నాడు కదా బీజేపీ కాస్త క్రియాశీలకంగా ఉండాలి అని. మీకు మాధవ్ చంద్రబాబు నాయుడుతో కలిసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా బీజేపీ నరేటివ్ చెప్పలేదు. బీజేపీ ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ ఆఖరికి టీడీపీ జనసేన మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా సిద్ధపడలే. వాళ్ళేమో అంత డిమార్కెట్ చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుసు టీడీపీ పట్ల ఏదైనా వ్యతిరేకత వస్తే అది మాకు తాకకూడదు అని. ఇప్పుడు బీజేపీ పట్ల వ్యతిరేకతను మేము మూటగట్టుకుంటామని టీడీపీలు ఎందుకు ముందుకు పోతున్నారు నిజంగా అర్థం కావడం లేదు. సో చాలామంది టీడీపీ నాయకులు బాధపడుతున్నారు కూడా, కలవరపడుతున్నారు. నాకు కనీసం 2-3 టీడీపీ లీడర్లు ఫోన్ చేశారు. ఏం సార్ అన్యాయం, మా వాళ్ళు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నారు? మాకేం సంబంధం సార్? తమిళనాడులో ఆ జగన్ ఏదో వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ఎవరు నమ్ముతారు సార్? వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడంతోనే మొత్తం జగన్కు అనుకూలంగా మారుతుందా సార్? అలా విజయ్ వచ్చి ఎవరైనా జగన్కు ప్రచారం చేస్తారా? చేసినా ఏం ప్రభావం ఉంటుంది? అనవసరంగా మా వాళ్ళు అతి ఉత్సాహం చూపి మాకు పార్టీ ఇప్పుడు అనవసరంగా మేమేదో ప్రజలు గెలిపించినా ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారన్న బీజేపీ పైన విమర్శలు మేము నెత్తిన కట్టుకుంటున్నాం. మాకేం అవసరం ఇది? మీరైనా మాట్లాడండి సార్ అని టీడీపీ నాయకులు అడుగుతున్నాను నన్ను. మీరు మాట్లాడితే మిమ్మల్ని మా వాళ్ళు అటాక్ చేస్తారు, కానీ అది మా పార్టీకి లాభం జరుగుతుంది సార్. ఎందుకంటే మీరు ఎవరెవరు మాట్లాడితేనే మా సార్ వింటారు. రాధాకృష్ణ P4 తిట్టినాకనే P4 గురించి మాట్లాడడం మానేశాడు. లేకపోతే రోజు మమ్మల్ని P4 అని తల తినేశారు. అందువల్ల మీరు గట్టిగా మాట్లాడండి సార్ అని కనీసం 3-4 టీడీపీ నాయకులు చెప్పారు. ఏంటి సార్ ఇది? ఏంటి మా వాళ్ళు ఎందుకు ఆ విజయ్కి వ్యతిరేకంగా మాకే సంబంధం? మా అనుకూల టీవీ ఛానల్ కూడా విజయ్కి వ్యతిరేక వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? సో విజయ్కి 117 ఎమ్మెల్యేస్ అవసరం ఉంటే 116 ఎమ్మెల్యేల మద్దతున్న పార్టీ అట వచ్చి 53 మంది సభ్యులను ఎన్డీఏతో కలవాలట. అంటే పతంగ వచ్చి తోకతో కలవాలి. అసలు ఏవి అన్యాయం? పోనీ మేము విజయ్కి మేము మద్దతు ఇవ్వాలి, మా ఎన్డీఏ మద్దతు ఇవ్వాలన్న అర్థం ఉన్నది. ఆయన ఇంకో మార్గం లేదు, ఎన్డీఏలో వచ్చి కలవాలి. ఎందుకంటే మేము అట్లా ఇదంతా మా కుట్రే. ఇప్పుడు టీడీపీ చెప్పేది ఎందుకు ఇదంతా మా కుట్రే, మేమే చేస్తున్నాం గవర్నర్ ఉపయోగించుకొని అని బహిరంగంగా అంగీకరిస్తున్నాడు కదా. ఇంత క్లియర్గా ఎన్డీఏలో చేరడం తప్ప మరో ఆప్షన్ లేదు అంటున్నాడు. ఎంత క్లియర్గా అంటున్నాడు? ఎన్డీఏలో చేరడం తప్ప విజయ్కి మరో ఆప్షన్ లేదు అంటే మేము ఆప్షన్ లేకుండా చేస్తున్నాం గవర్నర్ ఉపయోగించి. ఇప్పటిదాకా ఏ బీజేపీ నాయకుడు కూడా ఇది ఒప్పుకోలే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మేమే ఈ కుట్ర మన్నుతున్నాం గవర్నర్ ఉపయోగించి విజయ్ని ఎన్డీఏలోకి లాక్కోవడానికి మేము ఈ ఎత్తుగడ వేస్తున్నాం అని ఏ బీజేపీ నాయకుడు కూడా చెప్పుకుంటారు. మాకేం సంబంధం, గవర్నర్ చర్యది మాకేం సంబంధం అంటున్నారు. మీరు చూడండి, ఏదైనా బీజేపీ ప్రతినిధి మాట్లాడిందా? ఎక్కడ ఫోన్ చేసుకుంటలేరు గవర్నర్. మాకు సంబంధం ఏంటండి? గవర్నర్ అది గవర్నర్ చర్య గవర్నర్ చూసుకుంటాడు అంటున్నారు. నాకేం సంబంధం? అది గవర్నరు, లేఖలు, ఎమ్మెల్యేలు
అని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మాకు సంబంధం మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, ఓటేయలేదు, మేము ప్రతిపక్షంలో కూర్చుంటున్నాం, మేము ఏ రకంగానూ అధికార కూటమిలో భాగస్వామి కాము అని తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ ట్వీట్, మీరు ఆల్రెడీ చూడండి ట్విట్టర్లో, మేము అధికారంలో భాగస్వామి కాము అని తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ చెప్తుంటే టీడీపీ ఏమంటుంది, లేదు ఎంత మాదే కుట్ర, మేము ఆయన మా దాంట్లో పట్టుకొచ్చుకున్న ఎన్డీఏలకు మేము గవర్నర్తో ఆడిస్తున్నాం ఈ నాటకమా అని చెప్పుకుంటున్నారు. బీజేపీ వాళ్ళకున్న వ్యూహాత్మక తెలివైన టీడీపీ నాయకత్వానికి ఉండాలి కదా, మీకు ఏం సంబంధం అంటే బీజేపీ వాళ్ళు ఆ చెడ్డ పేరు రావద్దు మనకు రేపు భవిష్యత్తులో అని జాగ్రత్త పడుతున్నారు. సో వీళ్ళమో లేదు మా ఎన్డీఏలకు లాక్కోవాల్సిందే, మేము ఎట్లన్నా ఏది గవర్నర్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని నాశనం చేసి మేము లాక్కుంటాం. అది ఇంతకన్నా మా ఎన్టీ రామారావు ప్రజాస్వామ్య పోరాట వారసత్వం కదా టీడీపీది, ఆ వారసత్వం ఎక్కడ పోయింది? పోనీ ఎన్డీఏలో ఉన్నారు, నేను ఒప్పుకుంటా గవర్నర్ చేయండి, మీరు ఖండించలేరు, నాలంటోడు ఖండించమని అంటే ఎట్లా ఖండిస్తారు? సో గవర్నర్ చేంజ్ టీడీపీ ఖండించకపోవడాన్ని నేను తప్పు పట్టడం లేదు, అది పాసిబుల్, ఎందుకంటే బీజేపీతో అది పొత్తులు నాకు ఎట్లా ఖండిస్తారు. కానీ ఆ పెంటను మీరెందుకు ఎత్తుకుంటున్నారు? సంబంధం లేని మూలకంప కదా, మీకెందుకు? మీకేం సంబంధం? బీజేపీ తమిళనాడు బీజేపీ డిసోసియేట్ చేస్తాను, తెలుగు బీజేపీలు పక్క పెట్టండి. ఎవరైనా బీజేపీ ప్రతినిధులు వచ్చి ఇలా మాట్లాడుతున్నారా? మేము ఎన్డీఏలో లాక్కోవడానికి మేము చేస్తున్నాం ఇదంతా అని, ఇదంతా ఓపెన్ చెప్తున్నాడు. ఎన్డీఏలో చేయడం తప్ప మన ఆప్షన్ లేదు అంటే మేము గవర్నర్ను ఉపయోగించి రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి 116 మంది ఎమ్మెల్యేలు ఉండి ఒక్కరే తక్కువ అని మా దగ్గర పట్టుకొచ్చి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటే ఇది తెలుగు ప్రజలు మరి టీడీపీకి జేజేలు పలుకుతారా ఈ పని చేస్తున్నందుకు? మీరు ఆలోచించండి. ఎస్ సార్. ఇక మంత్రుల పనితీరుపై నివేదికలు ఇకపై రహస్యంగా ఉంచాలి అని చెప్పి కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా ఒక వార్త వచ్చింది, మంత్రుల పనితీరు మార్చుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సూచించినట్టుగా. సార్ ఇంతకాలం ఇప్పటివరకు మనం చూసాం కదా సార్, కొంతమంది మంత్రుల పనితీరుపై అసంతృప్తి చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే మంత్రుల పనితీరు నివేదికలు రహస్యంగా ఉంచాలని ఎందుకు చెప్తూ ఉన్నట్టు? అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల పనితీరు బాగుంది, మిగతా వాళ్ళందరూ దాదాపు అందరి పనితీరు బాగాలేదు. ఇది ప్రతిసారి చెప్పేదే కదా. ఇప్పుడు మంత్రులు ఇదొక నరేటివ్ అంటే పవన్ కళ్యాణ్ కూడా తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది, లేకపోతే కూటమిలో ఇబ్బందులు వస్తాయని, లేకపోతే ఓన్లీ లోకేష్ పనితీరే బాగుంది అని చెప్పేవాళ్ళు. సో పవన్ కళ్యాణ్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ ముగ్గురితో పాటు ఒక్కరో ఇద్దరు మంత్రులు కూడా కలుపుతున్నారు అప్పుడప్పుడు. అత్యధిక మంది మంత్రులు సరిగా పనిచేయడం లేదని వస్తుంది మీకు రిపోర్ట్లు. ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదు, కలెక్టర్లు పనిచేయడం లేదు. మరి ఎవరు పనిచేస్తున్నారు? ఒక్క చంద్రబాబు నాయుడే పనిచేస్తున్నాడు, లోకేష్ పనిచేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా చేసినట్టు కనిపిస్తున్నాడు. ఇది ఈ నరేటివ్ బిల్లీస్ ఏమొస్తుంది పార్టీకి? దీనివల్ల ఏమవుతుంది? మంత్రుల పట్ల గౌరవం పోతుంది ఫీల్డ్ మీద. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కేర్ చేయడం లేదు, కలెక్టర్లు మంత్రులు కేర్ చేయడం లేదు. నాతో ఒకరిద్దరు మంత్రులు కూడా చెప్పుకున్నారు, సరే ఏంటి సార్ మా పరిస్థితి, మేము పనిచేస్తలేరు అని మా నాయకుడు ఎప్పుడు అనడము, ఆంధ్రజ్యోతిలో పేజ్ 1లో రావడము, వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ చెప్పడము, మేమన్నా కలెక్టర్ దగ్గరికి పోతే మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మేము ఎమ్మెల్యేల దగ్గరికి పోతే చిన్నచూపు చూస్తున్నారు, మంత్రులు సరిగా